జ్ఞాన మిశ్ర భక్తి. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. భక్తి మిశ్ర జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం ప్రధానం. జ్ఞానం ఏంటి? ప్రధానం. భక్తి ఏంటిది? భక్తి గౌణం. గౌణం అంటే మరి ఈ శబ్దానికి అర్థం తెలిసి ఉండకపోవచ్చు. సెకండరీ, ఇంగ్లీష్ లో సెకండరీ అంటారు. అంటే జ్ఞానం ముఖ్యం, భక్తి అనేది స్వల్పం. అంటే భక్తి మిశ్ర జ్ఞానాన్ని పాటించే వాళ్ళు ముఖ్యంగా ఏం చేస్తుంటారు? జ్ఞాన సాధనాలను అవలంబిస్తారు. వాటి సక్సెస్ కోసం కొంచెం భక్తిని వాడతారు. కాబట్టి వాళ్ళు చేసేది ఏంటిది? భక్తి మిశ్ర జ్ఞానం. భక్తి మిశ్ర జ్ఞానం. జ్ఞానం ప్రధానం. నెక్స్ట్ జ్ఞాన మిశ్ర భక్తి అంటే ఏంటి? ఇక్కడ భక్తి ప్రధానం. జ్ఞానం అనేది గౌణం. జ్ఞానం అంటే ఇక్కడ ఈ రెండు విషయాల జ్ఞానం అంటే ఏం తీసుకోవాలి? నేను శరీరం కాదు ఆత్మ, పరంతత్వం బ్రహ్మ, బ్రహ్మ ఆత్మల మధ్య భేదం లేదు, ఒకటే. ఇది జ్ఞానం అంటే. ఇక్కడ జ్ఞానం అంటే అదే తీసుకోవాలి. ఓకే, సో జ్ఞానం ఏంటి? గౌణం. అంటే వీళ్ళు ముఖ్యంగా భక్తి చేస్తూ ఉంటారు. ఆ భక్తి పడి కొంచెం జ్ఞాన సాధనాలు వాడతారు. ఇది ఎవరు చేస్తారు? మనం ఇక్కడోళ్ళు చేస్తారు. ఎక్కడోళ్ళు? ఇక్కడోళ్ళు. వీళ్ళు ఏంది? వీళ్ళకి ముఖ్య లక్ష్యం ఏంటి? భక్తి. కానీ ఇప్పుడు శుద్ధ భక్తిలో ప్రవేశించడం కోసం జ్ఞానాన్ని వాడుతున్నారు కొంచెం. కాబట్టి వీళ్ళు చేసేది ఏంది? జ్ఞాన మిశ్ర భక్తి. వీళ్ళు చేసేది ఏంది? భక్తి జ్ఞానం. భక్తి మిశ్ర